మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thank you. దిల్సుఖ్నగర్లో పూర్తి చేశారు. ఆ తర్వాత తన డిగ్రీ విద్యాభ్యాసాన్ని సిటీ కాలేజ్లో కంప్లీట్ చేశారు. అప్పటికే కరాటీలో నైపుణ్యం పొంది ఉన్న రాజుగారు 1982లో సిటీ కాలేజ్ నుంచే కరాటే టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. డిగ్రీ విద్యను అభ్యసించే రోజుల్లో కరాటీని శ్వాసగా భావించిన రాజుగారు కరాటేలో విశేషంగా కృషి చేస్తూ వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆ క్రమంలోనే 1986లో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్గా ఢిల్లీలో జరిగిన వరల్డ్ టోర్నమెంట్కి నాయకత్వాన్ని వహించారు ఆంధ్రప్రదేశ్ తరఫున. ఈ టోర్నమెంట్ ఢిల్లీలోని క్యాపిటల్ స్టేడియంలో జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియంలో అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ ద్వారా మరింత ఉత్తేజాన్ని పొందిన రాజుగారు హైదరాబాద్లో ఓపెన్ టు ఆల్ స్టైల్స్ లాంటి ఎన్నో కరాటే పోటీలను నిర్వహించారు. నాంచా, తల్వార్, సురోల్, ఇండియన్ స్టిక్, తాయ్, తోఫా లాంటి ఎన్నో వెపన్స్లో విశేష ప్రతిభను సంపాదించారు రాజుగారు. అంతేకాకుండా ఈ విద్యని ఎంతో మంది విద్యార్థులకు అందించారు. తద్వారా కరాటే విద్యార్థి లోకంలోనే కాకుండా తనతో పాటు శిక్షణనిచ్చే కరాటీ టీచర్స్ నుంచి కూడా ఎన్నో అభినందనలు పొందారు రాజుగారు. అంతేకాకుండా కరాటే కుంఫులో వెపన్స్కి సంబంధించిన పోటీలలో 3 సార్లు ప్రపంచ స్థాయి పథకాలను సాధించారు రాజుగారు. వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా కరాటే యందు అభిరుచి ఉన్న పేద విద్యార్థులకు ఫీజు రాజుగారు అనతి కాలంలోనే కరాటేని ఇంటి పేరుగా పొంది కరాటే రాజుగా లోకానికి సుపరిచితులయ్యారు. ఈ విధంగా ఉన్న తన జీవిత ప్రస్థానంలో ఏదో కనిపించిన దోషాలు రాజుగారు జీవితవాస్తులో ప్రావీణ్యాన్ని సంపాదించి Do not break your group. आपका ग्रुप नहीं ब्रेक करना. आपकी जो लाइनें वही लाइन में बैठिए आप. Move back. Move back. నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా Move back. ఎన్నో వేల पीछे आओ. మంది पीछे आओ. पीछे आओ. ప్రపంచవ్యాప్తంగా తయారు చేశారు. తన కొడుకు ద్వారా సాధించారు రాజు. తన కుమారుడైనటువంటి విశ్వక్సేన్ని సినిమా రంగానికి పరిచయం చేయడానికి ఎనలేని కృషి చేశారు. ఆ క్రమంలో విజయం సాధించారు. తను స్వయంగా పలక్నామా దాస్,
దాస్కా ధమ్కీ లాంటి చిత్రాలను నిర్మించి సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు రాజుగారు. ఆ తర్వాత అనతి కాలంలోనే తన కుమారుడు విశ్వక్సేన్ హీరోగా ఎన్నో విజయాలు సాధించిన విషయం మనందరికీ విదితమే. వచ్చినప్పుడు చాలా భయపడ్డాం. ఏంది ఇక్కడికి వచ్చిన ఒక సినిమా ఇండస్ట్రీ అంటే ఏంది, ఎవరు పైకి రాని తొక్కేస్తారు అని అనే విధంగా వచ్చాము. హీరోగా చేసి మీ అందరి మనసులో ఉండి ఒక స్టార్టప్ తీసుకొచ్చుకోవడం జరిగింది. దాంతో పాటు వేరే ఎలిమెంట్ తగ్గకుండా సినిమా అన్ని కలిసి ఉన్నాయి ఈ సినిమాలో. जी जोसेफ ఎన్ని సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పార్శ్వాలను తన జీవితంలో స్పృశించిన రాజుగారు తన శ్వాసగా భావించిన కరాటేను మాత్రం మర్చిపోలేకపోయారు. ఆ రంగానికి ఇంకా సేవ చేయాలన్న సదుద్దేశంతో 33వ నేషనల్ కరాటే కాంపిటీషన్స్ని మన హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు, వందలాది సీనియర్ జూనియర్ కరాటే శిక్షకుల సహాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నడుం బిగించి గత 4 నెలలుగా కష్టపడుతున్నారు మన రాజు. మళ్ళీ ఆగండి, మీరు అట్లా ఆగండి. వర్షం పడుతుందట. ఓకే రెడీ సార్.
చేయించకండి. గ్లౌజ్ చేయకుండా కుక్ కంపల్సరీ. మాస్టర్ రాజేష్ స్టెబిలర్స్ కావాలంట, లేకపోతే మాస్టర్ రాజేష్ స్టేషనరీ సార్. ఆ టైమర్స్ అందరు కూడా స్కోర్ 2.4 వజాస్. ఎవరు ముందు తీసుకుంటే వాళ్ళే విన్. 4 వజాస్ కానీ 2 ఇంపాయింట్స్ కానీ. అప్పటికే కరాటీలో ఉన్నాయి. రాజు 1982 సిటీ కాలేజ్ నుంచి కరాటే టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. డిగ్రీ విద్యను అభ్యసించే రోజుల్లో కరాటీని శ్వాసగా భావించిన రాజుగారు కరాటీలో విశేషంగా కృషి చేస్తూ వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆ క్రమంలోనే 1986లో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్గా ఢిల్లీలో జరిగిన వరల్డ్ టోర్నమెంట్కి నాయకత్వాన్ని వహించారు ఆంధ్రప్రదేశ్ తరఫున. ఈ టోర్నమెంట్ ఇండియన్ స్టీమ్ వేల మంది విద్యార్థులు కరాటేలో అభిరుచి ఉన్న పేద విద్యార్థులకు ఫీజు తీసుకోవడానికి శిక్షణ అందించారు. కరాటే శ్వాసగా జీవించే రాజుగారు అనతి కాలంలోనే కరాటేని ఈడుగా పొంది కరాటే రాజుగా ప్రచారం నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా తయారు చేశారు. తన కుమారుడైనటువంటి
ఆ క్రమంలో విజయం సాధించారు. తను స్వయంగా పరక్రమదాస్ దాస్ కా నామ్ చిత్రాన్ని నిర్మించి సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్ని సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పరిష్కారాలు తన జీవితంలో స్పృశించిన రాజుగారు మీకు తెలిసి ఉండాలి అందరూ ఎవరైనా తినేది అన్నీ చెప్పొద్దు మీరు 5 మెంబర్స్ ఉంటే ఫస్ట్ సెకండ్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ట్రాన్స్లేషన్
7:30కి ఇక్కడ ఉండాలి ప్రతి ఒక్కరు ఉండి 8 o'clock బోర్డ్ స్టార్ట్ చేసి ఎంతమంది వస్తే అంతమంది ఇమీడియట్గా గ్రూప్స్ చేసి స్పీడ్గా చేస్తే కానీ ఈ రోజు వచ్చిన స్ట్రెంత్కి డబల్ త్రిబుల్ వస్తుంది రేపు స్ట్రెంత్. టోర్నమెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే మనము లంచ్ కూడా ఇవ్వకుండా కంటిన్యూషన్ లంచ్ కూపన్స్ ఇచ్చి కంటిన్యూ లంచ్ రన్ అవుతుంటే టోర్నమెంట్స్ అద్భుతంగా సక్సెస్ చేసి త్రూఅవుట్ ఇండియాలోని ఒక చరిత్ర సృష్టించినట్టు ఉంటుంది. మొత్తం పెద్ద బాడీ సక్సెస్ఫుల్ టోర్నమెంట్స్ అని చెప్పుకునేటట్టు ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ. అందరూ మార్నింగ్ 7:30 కూడా నేను వచ్చి చూస్తాను. అందరూ ప్రతి ఒక్కరు బ్లేజర్ మీద విత్ టై బ్యాచ్తో ఉండాలా. ఎవరికైనా లేకపోతే వాళ్ళకి నేను ఇస్తాను మళ్ళా బ్యాచెస్ టైస్. కానీ ఖచ్చితంగా మొన్న వచ్చిన టీం మొత్తము రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నాకు స్టేడియంలో కనబడాలి. అందరూ 7:30 కూడా 8 o'clock స్టార్ట్ అయిపోవాలి. మొత్తం బోర్డ్స్ మీరే చేయాలా. పక్క వేరే మాస్టర్స్ అందరినీ సపోర్ట్ తీసుకొని ఆల్ స్టైల్స్లో ఉన్న మాస్టర్స్ కూడా సపోర్ట్ తీసుకొని ఎవ్వరికి ఎటువంటి తప్పు జరగలేదు, బాగా చేసాం టోర్నమెంట్స్ అని మంచి పేరు తెచ్చిపెడతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అందరూ ఉండాలా. రేపు ఎంతమంది నాకు ఇక్కడ రెఫరీ చేస్తున్నారు, రేపు ఎంతమంది వర్క్ చేస్తున్నారు నేను చూసి వాళ్ళందరికీ రెఫరీ సర్టిఫికెట్స్ ఫ్రీగా అవార్డ్ చేస్తున్నాను అందరికీ. ఇప్పుడు నేను చెప్పింది ఇది ఎప్పటికి ఉండిపోతుంది మీకు. మీరు ఇది సక్సెస్ చేస్తే ఎక్కడికి పోయినా మంచి వాల్యూ ఉంటుంది. ఎక్కడికి పోయినా ఈ పెద్ద బాడీ అని చెప్పుకుంటున్నారు. ఎన్ని 10 అసోసియేషన్స్ కలిపితే ఎంత ఉందో అంత బాడీ ఉంది మనది. టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ అందరికీ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.